ఆ బాక్స్ ఇటు. ఈ బాక్స్ని సంపాదించడానికి నానా పాటలు పడాల్సి వచ్చింది సార్. ఈ మధ్య నీ పర్ఫార్మెన్స్ బాగా వీక్ గా ఉంటుంది, కొంచెం చూసుకో. సార్ అంత మాట అనకండి. పెళ్ళాం పిల్లలు గలవాణ్ణి, బాధ్యతలున్నాయి. ఆ భయం ఉన్నవాడివైతే చురుగ్గా పంచే మరి. మొగుణ్ణే చంపుతానంటే లొంగిపోయిందన్నమాట ఆ రామలక్ష్మి. మొగుడంటే చాలా ప్రేమ సార్ ఆ రామలక్ష్మికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ప్రేమ. నాకు గుళ్ళో దొరికే సంపద మీద ప్రేమ, నీకు వచ్చే జీతం మీద ప్రేమ, ఈ భూపతికి ఎమ్మెల్యే పదవి మీద ప్రేమ. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు కదయ్యా. కానీ నువ్వు చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నావు. ఇంతకీ ఆ రామలక్ష్మి చచ్చిందా లేదా? ఒక పాము నుంచి అయితే తప్పించుకోగలిగింది. ఇప్పుడు అలా కాదు, మనం హిప్నటైజ్ చేసిన అన్నిటినీ ఒకేసారి వదిలాం. అది మాత్రం ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటుంది. అది చచ్చిందన్న సంతోషం కన్నా ఈ తామరపత్రం నా చేతికొచ్చిందన్న సంతోషం నాకు చాలా ఎక్కువగా ఉంది. కానీ అందులో ఏం రాసుందో అర్థం కావట్లేదు కదా. ఇది చదివి చెప్పడానికి నేనొక స్వామీజీతో మాట్లాడాను. వారు వస్తున్నారు. అదిగో ఆయన వచ్చారు. రేయ్, స్వామీజీ కాలు కడగాలి, ఆ ఏర్పాట్లు చూడు. అలాగన్నా. పదండి. నమస్కారం స్వామి, మీకోసం ఎదురు చూస్తున్నా. నమస్కారం స్వామీజీ గారు. స్వామీజీ, విజయీ భవ. రండి స్వామి. రండి రండి స్వామీజీ, కూర్చోండి. సంవత్సరాల తరబడి కృషి చేస్తుంటే ఒక ఆడదాని కారణంగా ఈ మధ్యలో కొన్ని అడ్డంకులు ఎదురుపడ్డాయి. ఈరోజు ఆ అడ్డంకులన్నీ తొలగించుకుని ఇదిగో ఈ తామరపత్రం నా చేతికి దొరికింది. దీంతో మనం మన లక్ష్యాన్ని చేరుకోవాలి. సంపదంతా నా సొంతం కావాలి. నేను ఈ ప్రపంచంలోనే తిరుగులేని శక్తినైపోవాలి. ఏకఛత్రాధిపతినై చక్రం తిప్పాలి. తథాస్తు. థ్యాంక్ యూ గురుజీ. గురుజీ, ఇది తామ్రపత్రం అని ఎవరు చెప్పారు? ఒట్టి మట్టి ముద్ద. మట్టి ముద్ద? ఏం సాధించారు మీరు? సంవత్సరాల తరబడి ఆ గుడిలో వెతుకుతూనే ఉన్నారు. మీకు ఎదురు తిరిగారని ఆ ఊర్లో ఒక కుటుంబాన్ని లేకుండా మాయం చేసేశారు.
చివరికి సాధించింది ఈ మట్టి ముద్ద. దీనికోసమే నన్ను పిలిచింది. గురుజీ గురుజీ మోసం చేస్తావురా? నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి సార్? రామలక్ష్మి దగ్గర బాక్స్ అలాగే తీసుకొచ్చి మీకు ఇచ్చాను. అలా చూడకండి, నేను మీ నమ్మిన బంటుని. మిమ్మల్ని మోసం చేస్తే మీరేం చేస్తారో నాకు తెలుసు. నేనేం చేయలేదు. దెబ్బ కొట్టిందిరా రామలక్ష్మి. నిన్ను నన్ను పిచ్చోని చేసింది. అసలైన తామ్రపత్రాన్ని ఇవ్వకుండా మట్టి ముద్దని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి మొగుణ్ణి విడిపించి తీసుకెళ్ళింది.